సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. భక్తులారా, వాల్మీకి వ్రాసిన రామాయణం ప్రతిరోజు కూడా సత్సంగంలో చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 59 సర్గలు పూర్తి చేసి 60వ సర్గలోని 40వ శ్లోకంలో ఉన్నాం. 40వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 41 నుంచి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. తతః పరిహితాగాఢం రాక్షసాభిమ విక్రమ మృదంగ పరవాన్ భేరి శంఖకుంభ గణాంస్తదా. ఎక్కడున్నాం మనం? రావణాసురుడు ఓడిపోయాడు రాముడి చేతిలో. పోవయ్యా, నేను చంపను, నేను బాగా అలిసిపోయి ఉన్నావు, మా వాళ్ళని చంపి కాబట్టి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు రా అని పంపించాడు. అప్పుడు ఉపాయం వేశాడు రావణాసురుడు. మళ్ళీ నేను వెళ్ళినా కూడా ఇంతే జరుగుతుందేమో అని అనుమానం వచ్చింది. నాకంటే నా తమ్ముడు బలవంతుడు కుంభకర్ణుడు, వాడిని పంపుదామని రాక్షసుల్ని కుంభకర్ణుడిని లేపడానికి పంపించాడు. వాళ్ళంతా పెద్ద పెద్ద గుండిగల నిండా రక్తము, బాగా తినడానికి పందులు, ఇవన్నీ వాటినన్నింటినీ మేకలు, పందులు అన్నీ కుప్పలుగా పోసి రెడీగా పెట్టి వాడిని లేపంగానే వాడు ఆకలి అంటాడు. వీళ్ళని తినేస్తాడేమో భయం. కాబట్టి ఆ కుప్పలు పోసేసి ఆ సందర్భంలో ఉన్నాం మనం. అక్కడ దాకా వచ్చాం. రావణాసురుడు లేపడానికి పంపించాడు, వాళ్ళు లేపుతున్నారు. వాడేమో పెద్దగా ఒక్కసారి నిట్టూర్పు విడిచాడు లేవబోతూ. మనం కూడా హా అంటాం కదా, హా అంటాం అన్నాడు వాడు. అంతే, వాడు ఊపిరికే అవతల పోయి పడ్డారట. చివరికి నిలదొక్కుని మళ్ళీ ఒకసారి మృదంగాల్ని, శంఖాల్ని అన్నిటినీ మోగించారు. దశ రాక్షస సహస్రం యుగపత్పర్యవారయత్ నీలాంజన చయాకారాంతేతు తం ప్రచబోధయన్ అభిఘ్నంతో నదంతశ్చ నచ సంబుబుధే తదా. ఒకళ్ళిద్దరు కాదు, 10,000 మంది లేపటానికి వాడికి. ఈ 10,000 మంది రాక్షసులు కూడా ఒక్కసారిగా ప్రయత్నం చేశారు గట్టిగా పట్టుకొని లేపడానికి. కానీ ఎంతకి మేల్కోవటంలా ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోనే ఉన్నాడు. ఇంకా ఏదో చెమో కుట్టినట్టు అనిపించింది అనమాట వాడికి ఇంత చేస్తుంటే. ఆశ్వానుష్వాన్ ఖరాన్నాగాన్ జగ్నర్ దండక శాంకుశయీ భేరీ శంఖ మృదంగాంశ సర్వప్రాణైరవాదయా. ఇంకా వాడి మీదకి ఏదో కొండలాగా పడుకున్నాడు వాడు. కొండలతో కొట్టినా లేవటల్లా, కొండలెత్తి కొట్టినా లేవటల్లా. కొండంత ఏనుగుల్ని వాడి మీద నడిపించారట. ఒంటెల్ని, గాడిదల్ని, ఏనుగుల్ని ఇలా అతని శరీరం మీద నడిపించారు. మళ్లీ బేరి మృదంగాలు మోయించారు. నిజగ్నశ్చాస్య గాత్రాణి మహాకాస్తకటంకరై ముద్గరైర్ముసలైశ్చాపి సర్వప్రాణ సముజ్జతై. పెద్ద పెద్ద రోకళ్లతోటి, ఆయుధాలతోటి అవయవాల మీద అంతా కొడుతూనే ఉన్నారు. తేన నాదేన మహతాలంకా సమభిపూరిత స పర్వతనవా సర్వా సోపి నైవ ప్రభుజ్యతే. లంకంతా మారుమోగుతున్నది ఆ మోతలు, కాని వాడు మాత్రం మేల్కోలే. ఇంకా తతః సహస్రం భేరీణాం యుగపత్ సమహన్యత మృష్ట కాంచన కోణానామాసక్తానాం సమంతతః. మళ్ళీ అన్ని వైపులా 1000 భేరీలను అమర్చి పరిశుద్ధమైన బంగారు దండంతో ఒక్కసారిగా వాటిని మోగించారు. ఏమప్యతి నిద్రస్తు యదా నైవ ప్రభుజ్యత శాపస్యవశమాపస్సం పన్నస్తతః క్రుద్ధ నిశాచరః. ఇంత చేసినా కూడా వాడు ఆ మహానిద్ర నుండి
మేల్కొనకపోవటం చేస్తా బాగా కోపం వచ్చింది ఆ 10,000 మంది రాక్షసులకి. మహాక్రోధ సమావిష్ట సర్వే భీమ పరాక్రమ తద్రక్షో బోధయష్యంతా చక్రురణ్యే పరాక్రమము. ఇక తమ బలమంతా చూపడం మొదలుపెట్టారు వాడు. అన్యే భేరీ సమాజజ్ఞారణ్యే చక్రుర్మహాసురం కేశానన్యే ప్రలులుప కర్ణావన్యే దశంచిత. పెద్ద పెద్దగా ధ్వని చేస్తున్నారు, జుట్టు పీకడం మొదలుపెట్టారు, చెవులు కొరకటం మొదలుపెట్టారు. ఉద కుంభ శతాన్యే సమసించంత కన్నయో న కుంభకర్ణ పస్పందే మహానిద్రావసింగత. కొందరేమో పెద్ద పెద్ద నీళ్ల కుండలను తెచ్చి వాడు చెవులు పోస్తున్నారు. కొండంతో పెద్ద పెద్ద చెవులు ఉంటాయి కదా, కొంచెం కూడా కదలటం లేదు వాడు. అన్యేజ బలినస్త కూటముద్గర పణయ మూర్ధ్ని వక్షసి గాత్రేషు పాతయన్ కూటముద్గర. ఇంకా శిరస్సు పైన వక్షస్థలం పైన మొత్తం అన్ని అవయవాల మీద కొడుతూనే ఉన్నారు. రజ్జు బంధన బంధాభి శతగ్నిభిశ్చ సర్వశ వజ్యమానో మహాకాయో న ప్రాభుజ్యత రాక్షస. ఎన్ని వైపుల నుంచి కొడుతున్నా వాడికి మెలకు రానేలా. వారణానాన్సహస్రంచ శారీరస్య శరీరస్య ప్రధావితం కుంభకర్ణస్తదా బుద్ధ్వా స్పర్శం పరమభుజ్యత. మళ్ళీ ఏనుగులను ఒకసారి పరిగెత్తించారు శరీరం మీద. కొంచెం ఏదో స్పర్శ తగిలినట్టు అనిపించింది వాడికి. అప్పుడు సపాచ్యమానై గిరిశృంగ వృక్షైరచింతయం స్వాన్ విపులాన్ ప్రహారాన్ నిద్రాక్షయాక్షుద్భయ పీడితస్య విజృంభమాణః సహసోత్పపాప. ఆవులించాడు ఒకసారి పెద్దగా, ఆకలేస్తుంది. స నాగభోగాచల శృంగకల్పౌ విక్షిప్య బాహూ జితవజ్రసారౌ విపృచ్ఛ వక్తం వడవా ముఖాభాం నిశాచరోసౌ వికృతం జృంభే. రెండు బాహుల్ని పైకెత్తాడు, బడభాముఖం వంటి నోరు తెరిచి వికృతంగా పెద్దగా ఆవులించాడు. రేపు మనం 57వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.